ఓకే, చెప్పుకున్నా కదా మీనింగ్స్. ఎట్టకేలకు మొత్తానికి, ఆనందం సంతోషం, యథార్థము సత్యము, కబుర్లు మాటలు, ఆతృత తొందర, క్షేత్రం పొలం, శంకుస్థాపన ప్రారంభించు. వ్యతిరేక పదాలు ఆపోజిట్. రాత్రి పగలు, ఆనందం విచారం, గ్రామం పట్టణం, భయం నిర్భయం, పెద్ద చిన్న, సాయంత్రం ఉదయం, సాయంత్రం ఉదయం, వెళ్ళు బచ్చు, జ్ఞాపకం మరుపు. ఇవి మీనింగ్స్ అండ్ ఆపోజిట్స్. ఓకే, మీనింగ్స్ ఒకసారి చూడండి. ఎట్టకేలకు మొత్తానికి, ఆనందం సంతోషం, యథార్థం సత్యం, కబుర్లు మాటలు, ఆతృత తొందర, క్షేత్రం పొలం, శంకుస్థాపన ప్రారంభించు. ఆపోజిట్స్ రాత్రి పగలు, ఆనందం విచారం, గ్రామం పట్టణం, భయం నిర్భయం, పెద్ద చిన్న, సాయంత్రం ఉదయం, వెళ్ళు వచ్చు, జ్ఞాపకం మరుపు. ఓకే, అవి రాసుకోండి, రాసుకోవాలి. నెక్స్ట్ చూసుకుంటే ప్లోరల్స్. 6th రోమన్ ప్లోరల్స్, వచనములు. ఏంటి వచనములు? ఈజీ, ఇవి కూడాను చాలా ఈజీ వచనములు. పంట, ఏంటి పంటలు. 2 పొలం, పొలాలు. 3 విషయం, విషయం విషయాలు. ఓకే, 4 వస్తువు. ఏంటి వస్తువు, వస్తువులు. ఓకే, 5 శిల్పం, శిల్పాలు. 6 నెక్స్ట్ గాడిద. ఏంటి గాడిదలు. ఓకే, నెక్స్ట్ 7 గ్రామం, గ్రామాలు. 8 పొలం, పొలాలు. 9 యువకులు లేదా యువకుడు, యువకులు. 10 యువకులు. మీకు FA1కి సంబంధించి గ్రామరు 1-2 పాఠాలు, గ్రామరు 1-2 పాఠాలు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు మాత్రమే ఉంటాయి. వచనాలు చూడండి, చెప్పండి. పంట, పంటలు. పొలం, పొలాలు. విషయం, విషయాలు. వస్తువు, వస్తువులు. శిల్పం, శిల్పాలు. గాడిద, గాడిదలు. గ్రామం, గ్రామాలు. పొలం, పొలాలు. యువకుడు, యువకులు. ఓకే, అలా.
రాసుకోండి. నెక్స్ట్ ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ ఆర్ ఫాల్స్, తప్పు ఒప్పు. ఏంటి? తప్పు ఒప్పు, తప్పు బై ఒప్పు. ట్రూ ఆర్ ఫాల్స్ కూడా ఇంపార్టెంటే. పేజ్ నెంబర్ 19లో ఉన్నాయి టెక్స్ట్ బుక్లో. పేజ్ నెంబర్ 19 టెక్స్ట్ బుక్లో రాయండి. చాకలివాడి పేరు కమలాసుడు. తప్ప రైటో చూసుకోండి. చాకలివాడు ఒక గాడిదను కొన్నాడు. చాకలి గాడిదకు ఆహారం పెట్టేవాడు. చాకలి గాడిదకు ఆహారం పెట్టేవాడు. గాడిదకు సింహం వేషం వేశాడు. గాడిదకు సింహం వేషం వేశాడు. గాడిద పులితోలు ముసుగులో చేలను మేయసాగింది. పులితోలు ముసుగులో చేలను మేయసాగింది మీన్స్ తిన్నది అని రాయండి. ఇప్పుడు చెప్పండి ట్రూ ఆర్ ఫాల్స్. చూడండి, చాకలివాడి పేరు కమలాసుడు. చాకలివాడి పేరు కమలాసుడా? చాకలివాడి పేరు ఏమని చెప్పాను? విలాసుడు. తప్పు, కమలాసుడు కాదు. చాకలివాడు ఒక గాడిదను కొన్నాడు. రైట్. చాకలి గాడిదకు ఆహారం పెట్టేవాడు. ఆహారం పెట్టేవాడా? పెట్టేవాడు కాదు. తప్పు. గాడిదకు సింహం వేషం వేశాడు. ఏ వేషం వేశాడు? పులితోలు కప్పాడు. తప్పు. గాడిద పులితోలు ముసుగులో చేలను తిన్నది. మొత్తం వరి చేలన్నింటినీ కూడా తినేస్తుంది. రైట్. ట్రూ ఆర్ ఫాల్స్. తప్పు ఒప్పులు చూసుకోండి. చాకలివాడి పేరు కమలాసుడు. తప్పు, విలాసుడు. చాకలివాడు వాడు గాడిదని కొన్నాడు. రైట్. చాకలి గాడిదకి ఆహారం పెట్టేవాడు. తప్పు. గాడిదకి సింహం వేషం వేశాడు. తప్పు. గాడిద పులితోలు ముసుగులో చేలను తిన్నది. రైట్. ఓకే, అది రాయండి. రాసుకున్నారా? రాసుకున్నా రివిజన్. ఓకే, చెరిపేస్తాను. రైట్. రాయండి. నెక్స్ట్ బ్లాంక్స్, ఖాళీలు.
ఖాళీలు, ఇంగ్లీష్లో బ్లాంక్స్. 1 విలాసుడు డాష్ను పెంచాడు, విలాసుడు గాడిదను పెంచాడు. విలాసుడు గాడిదను పెంచాడు. 2 గాడిద మీద డాష్ కప్పాడు. డాష్ పులితోలు, చాలా మాత్రం గాడి మీద ఏం కప్పాడు? పులితోలు కప్పాడు. గ్రామస్తులకు డాష్ మేట, డాష్ గడ్డి, గడ్డి మేయటని ఏమిటని? సందేహం రాలేదు. గ్రామస్తులకు డాష్ మేయటని సందేహం రాలేదు. గడ్డి. యువకుడు డాష్తో భర్త పూజ చేశాడు. దుడ్డు కర్రతో భర్త పూజ చేశాడు. యువకుడు డాష్తో భర్త పూజ చేశాడు. యువకుడు దుడ్డు కర్రతో బడిత పూజ చేశాడు. యువకుడు దుడ్డు కర్రతో బడిత పూజ చేశాడు. యువకుడు దుడ్డు కర్రతో బడిత పూజ చేశాడు. నాగార్జునసాగర్ కొండ మీద డాష్ ఉంది. నాగార్జునసాగర్ కొండ మీద డాష్ ఉంది, మ్యూజియం ఉంది. నాగార్జునసాగర్ కొండ మీద ఏముంది? మ్యూజియం ఉంది. రాసుకొని బ్లాంక్స్ అలా రాయాలి. నెక్స్ట్, నాగార్జున కొండకు లాంచీలో ప్రయాణించారు. లాంచీలో ప్రయాణించారు. నాగార్జునసాగర్ కొండకు, నాగార్జున కొండకు డాష్లో ప్రయాణించారు అంటే లాంచీలో ప్రయాణించారు. రాయండి. చూడండి, విలాసుడు గాడిదను పెంచాడు. దేన్ని పెంచాడు? గాడిదను పెంచాడు. గాడిద మీద పులితోలు కప్పాడు. ఏం కప్పాడు? పులితోలు కప్పాడు. గ్రామస్తులకు గడ్డి, ఏంటి? గడ్డి మేయుట ఏమిటని సందేహం రాలేదు. ఏంటండి? గడ్డి. గ్రామస్తులకు గడ్డి మేయుట ఏమిటని సందేహం రాలేదు, డౌట్ రాలేదు. యువకుడు దుడ్డు కర్రతో భర్త పూజ చేశాడు. డాష్తో భర్త పూజ చేశాడు. దుడ్డు కర్రతో భర్త పూజ చేశాడు. నాగార్జునసాగర్ కొండ మీద డాష్ ఉంది, మ్యూజియం ఉంది. నాగార్జున కొండకు డాష్లో ప్రయాణించారు, లాంచీలో ప్రయాణించారు, స్టీమర్ అంటారు. ఓకే, రాసుకోండి ఇవి. స్క్రాప్ చేసేస్తున్నాను. నెక్స్ట్ 7th 1.
దేని నుంచి విద్యుత్ తయారు చేస్తారు? నీటి నుండి విద్యుత్ తయారు చేస్తారు. విద్యుత్ అంటే కరెంట్. తయారు చేస్తారు. నీటి నుండి విద్యుత్ తయారు చేస్తారు. బౌద్ధ క్షేత్రం డాష్ దగ్గర ఉంది. బౌద్ధ క్షేత్రము డాష్ దగ్గర ఉంది. నాగార్జున కొండ దగ్గర ఉంది. బౌద్ధ క్షేత్రము నాగార్జున కొండ దగ్గర ఉంది. ఈ బిట్లు ప్రాక్టీస్ చేయండి. ఓకే. నాగార్జున కొండకు లాంచీలో ప్రయాణించారు. లాంచీలో వెళ్ళారు. నీటి నుండి విద్యుత్ తయారు చేస్తారు. బౌద్ధ క్షేత్రము నాగార్జున కొండ దగ్గర ఉంది. నాగార్జున కొండ దగ్గర ఏముంది? బౌద్ధ క్షేత్రం ఉంది. ప్రాక్టీస్ చేయండి. అన్ని ఇచ్చాను. ఓకే, రాయండి. లాస్ట్ రోమన్ ఇస్తాను, ఒక్కటే లాస్ట్ రోమన్. ఇవి రాసుకోండి. లాస్ట్ రోమన్ రాయండి. సరైన సమాధానం క్రింది సరైన సమాధానం గుర్తించుట. సరైన సమాధానం గుర్తించుట. ఓకే. పేజ్ నెంబర్ 28లో ఉన్నాయి. పేజ్ 28 టెక్స్ట్ బుక్. 1 పేర్లను తెలియజేసే భాషా భాగాన్ని ఈ పేరుతో పిలుస్తారు. ఏ నామవాచకం, బి సర్వనామం, సి క్రియ. ఆన్సర్ ఏ. ఏంటి? నామవాచకం. నామవాచకానికి బదులుగా వాడబడేది ఏ క్రియ, బి అవ్యయం, సి సర్వనామం. ఆన్సర్ సి సర్వనామం. సి సర్వనామం. 3 బంతి గుండ్రంగా ఉంది. గుండ్రంగా.
గీత గీసిన పదం ఏ భాషా భాగం? ఏ భాషా భాగం? క్వశ్చన్ మార్క్. ఏ అవ్యయం, బి క్రియా, సి నామవాచకం. ఇవి రాసుకోండి. పేర్లను తెలియజేసే భాషా భాగాన్ని పేరుతో పిలుస్తారు నామవాచకం. నామవాచకానికి బదులుగా వాడబడేది సర్వనామం. బంతి గుండ్రంగా ఉంది, గీత గీసిన పదం ఏ భాషా భాగం? క్రియ. బి గుండ్రంగా ఉంది, క్రియ. ఇంకొకటి ఉంది, లాస్ట్ వన్. సారీ, చెప్పండి. విశేషణం గుండ్రని కదా, నామవాచకం ఒక గుణాన్ని తెలియజేసేది కదా, విశేషణం. ఆన్సర్ ఏ విశేషణం. గుండ్రని, నల్లని, పొట్టి, పొడుగు, వచ్చారు. సారీ, గుండ్రని, పొట్టి, ఎరుపు, తెలుపు, నలుపు ఇవన్నీ విశేషణాల కింద వస్తాయి. విశేషణం. బంతి గుండ్రంగా ఉంది, గీత గీసిన పదం ఏ భాషా భాగం అంటే విశేషణం. ఓకే, రాసుకోండి. లాస్ట్ వన్. నాలుగోది, పనిని తెలియజేయనది. పనిని తెలియజేయనది. పనిని తెలియజేయనది. ఏ క్రియా, బి నామవాచకం, సి అవ్యయం. ఆన్సర్ ఏ పనిని తెలియజేయనది క్రియ. పనిని తెలియజేయనది క్రియ. ఇది ఈ విధంగా మీరు ప్రాక్టీస్ అనేది చేయాలి. ఓకే, ప్రాక్టీస్ చేయండి. ఎఫ్ఎఫ్ఐ ఎగ్జామ్కి రెడీగా ఉండండి. ఓకే, ఇవన్నీ ఇప్పుడు నేను ఇచ్చిన రివిజన్ మొత్తం ప్రాక్టీస్ చేయండి. రివిజన్ మొత్తం 2 times ప్రాక్టీస్ చేసుకోండి. రివిజన్ ప్రాక్టీస్ ఇన్ సిడబ్ల్యూ 2 times. 2 times సిడబ్ల్యూలో ప్రాక్టీస్ చేసుకోండి రివిజన్. ఓకే, ఈ రివిజన్ మొత్తం ప్రాక్టీస్ చేయండి. ఎగ్జామ్ బాగా రాస్తారు. ఓకే, ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. ఓకేనా? బాయ్.